లిక్కర్ స్కామే జరగలేదు, బేతాళ విక్రమార్క కథ అల్లారన్న మాజీ సీఎం జగన్కు టీడీపీ బీజేపీ కౌంటర్ ఇచ్చాయి. ఈ స్కామ్లపై దర్యాప్తు చేస్తే ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటారో తెలియదని మంత్రి నిమ్మల అన్నారు. లిక్కర్ కేసులో జగనే బిగ్ బాస్ అని కడప ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? దానివల్ల సేల్స్ తగ్గి, దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి, అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? ఇప్పుడు చేస్తా ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. ఆ రోజు కూడా లిక్కర్లో జరుగుతున్నటువంటి అవినీతి చూసి రేపు అసలు ప్రభుత్వం మారితే అసలు వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటారని అనిపించింది. అంటే అంత పెద్ద ఎత్తున జరిగినటువంటి దోపిడీ లూటీ చూస్తే ఒక శాండ్లో కానీ, ఒక లిక్కర్లో కానీ, ఒక మైన్స్లో కానీ, అదేవిధంగా ల్యాండ్స్లో కానీ చెప్పకూడదు, తప్పదు జైలుకి పోవడం. నువ్వు ఖచ్చితంగా పోతావు కూడా. ఏమి దాగాలంటే దాగదు. ఒక సినిమాలో ఉంది హీరోయిన్ పైన, హీరోను ప్రేమిస్తాట, అది చెప్పుకోలేదు. అప్పుడు పాట ఉంది, దాగాలంటే దాగదులే ఇది నిజములే అని. ఇక్కడ దాగాలంటే ఏం దాగదు, ఆగాలంటే ఆగదు. నీ వరకు ప్రయాణం, బిగ్ బాస్ నువ్వే.